హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. నాన్ వెజ్ లవర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అదేనండి, గుత్తి వంకాయ బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వెజ్ బిర్యానీకి బరాబర్గా ఉండే ఈ గుత్తి వంకాయ బిర్యానీ నేనైతే ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేస్తే మీకు చాలా బాగా కుదురుతుంది. సో లేట్ ఎందుకండి, రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. దాంట్లోనే వెల్లుల్లిపాయలు, అల్లం, నెక్స్ట్ దాంట్లోనే ఒక 2 దాల్చిన చెక్క, 2 లవంగ, 2 యాలకులని కూడా తీసుకొని వేసుకోవాలి. దాంట్లోనే నేను ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుంటున్నాను. మనం మిక్సీ చేసేటప్పుడు దీంట్లోనే మన స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకున్న, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పసుపు కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి తీసుకోవాలి. ధనియాల పొడి మీ దగ్గర లేకపోతే మీరు ధనియాలు ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది మొత్తం చూసారా, ఈ పేస్ట్ అయితే మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా అయితే అయిపోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు నేను వంకాయలని అయితే ఎలా చెప్తానో అలాగైతే చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ అయితే కొంచెం మోడిగానైతే కట్ చేసుకొని 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. పుచ్చు ఏమైనా ఉంటే అవి తీసి సపరేట్ చేసేయండి. ఆ వాటర్లో వేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేసుకుంటే వంకాయ అనేది నల్లపడకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోన మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వంకాయ అనేది బాగా వాష్ చేసుకొని వంకాయలో కొంచెం కొంచెంగా మసాలా అనేది స్టఫ్ చేసుకోవాలి. ఎక్కువ స్టఫ్ చేయకూడదు, ఎందుకంటే అది ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. వంకాయ లోతులో ఎంతవరకు ఉంటుందో అంతవరకే కొంచెం అనేది మసాలా స్టఫ్ చేసుకొని మిగతా మసాలా అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్గా రావాలి, అంటే ఫ్రైడ్ ఆనియన్స్కి కావాలి కదా, అలా రావాలి. అలా అయిపోయిన తర్వాత అన్నీ తీసి ఒక గిన్నెలో అయితే సెపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లోన ఇంకొంచెం ఆయిల్, అంటే బిర్యానీకి తగ్గట్టుగా ఆయిల్ కూడా వేసుకొని దాంట్లోనే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అన్నీ కూడా వేసి బాగా మొత్తం, అంటే మొత్తం ఆయిల్ మొత్తం వంకాయలకి తగిలేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు అనేది పైన తొందరగా అంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. అందుకని మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి వంకాయలు అనేది అంటే లోపల వరకు కుక్ అయిపోయి సాఫ్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు నేను మన బాస్మతి ఈ మరుగుతున్న వాటర్లో రైస్ వేయడం ఎందుకని చెప్పానంటే, వాటర్లోన మన మసాలా అన్నీ బాగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయి వాటర్ కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకని వాటర్ మరిగిన తర్వాతనే రైస్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిగిలిన పేస్ట్ అయితే ఉంది కదా, మసాలా పేస్ట్, దాంట్లోన 1 కప్పు వరకు పెరుగు తీసుకున్న. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా, దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి బిర్యానీకి ఇదే మెయిన్ మసాలా అండి. ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మన రైస్ అయింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, 70% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు తీసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టకూడదండి, అలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూస్తే వంకాయలు చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ వంకాయలన్నిటినీ పక్కనికి నెట్టేసి ఇంకొక 1 సైడ్లో ఉన్నది మనం కొంచెం ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, యాలకులని, స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం వేసేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలతో సహా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
అంటే వంకాయలతో పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా పెరుగు మసాలా, అది కూడా మొత్తం వేసేసి వంకాయలతో సహా మొత్తం కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఫ్లేమ్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎందుకంటే వంకాయలు అనేది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా అనేది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా మొత్తం సెపరేట్ అయిపోయింది, మన మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నా. దీంట్లోనే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో నేను ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. హాఫ్ లెమన్ కూడా తీసేసి మొత్తం పైన ఇప్పుడైతే రైస్ దమ్ పెట్టడానికి నేను అదే కడాయిలోనైతే కర్రీ అంతా అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నా. అదే ప్యాన్లోన రైస్ అయితే ఫస్ట్ లేయర్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఏమన్నా మందంగా ఉండే ఒక కడాయి కానీ బాండి ఏమైనా ఉంటే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ లేయర్ రైస్ వేసుకున్న తర్వాత వంకాయలు అయితే మొత్తం అన్నీ ఆ ఫస్ట్ లేయర్ పైననే నేను వేసుకున్నాను. మీ దగ్గర రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరు 2-3 లేయర్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ లేయర్తోనే నేను వంకాయలన్నీ వేసుకున్నా. నెక్స్ట్ పైన ఉన్న రైస్ అయితే ఇంకొక లేయర్ వేసుకొని దానిపైన అయితే కొంచెం పుదీనా కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని నేను గ్రేవీ అయితే పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు వేసి, ఆ గ్రేవీని కూడా మొత్తం రెండో లేయర్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన అయితే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ దానిపైన నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేస్తే చాలా బాగా స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బిర్యానీకి చాలా బాగుంటుంది. అలా నెయ్యి వేసుకొని నెక్స్ట్ దానిపైన నేను కొంచెం ఎల్లో కలర్గా ఫుడ్ కలర్ని వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఎల్లో కలర్ వాటర్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. నేను అలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి బిర్యానీకి స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక బొగ్గునైతే తీసుకొని బాగా కాల్చుకున్నాను. అదైతే మొత్తం ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని దానిపైన వేసేసి ఆ బొగ్గు పైన కొంచెం బాగా మండిన బొగ్గు ఉంటుంది కదా, దానిపైన కొంచెం నెయ్యి వేసేసి వెంటనే మూత పెట్టేసి అయితే పెట్టేయాలి. అలా చేసుకుంటే మన బిర్యానీకి అయితే బయట రెస్టారెంట్లోన ఎలా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుంది కదా, అలాంటి స్మోకీ ఫ్లేవర్తోనే వస్తుంది, అంత బాగుంటుంది. మనకి ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు అలా చేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఒక మూత పెట్టేసి